ఓకే, నిన్న సాహిత్య ప్రయోజనం గురించి చెప్పుకున్నాం కదా. సాహిత్యం అంటే ఏంటి అనుకున్నాం? సాహిత్యం యొక్క ప్రయోజనం ఏంటి? సాహిత్యం అంటే ఏంటి? హితేన సహితం సాహిత్యం, హితాన్ని చేకూర్చేది సాహిత్యం కదా. హితము అంటే ఏంటి? మంచి. వినిపిస్తుందా? ఎవరు మాట్లాడారు? హితము అంటే ఏంటి? మంచి. బోధించడం మ్యామ్. మంచిని బోధించడం. కావ్య ప్రయోజనాలు ఏంటి? ఆనందము, ఉపదేశము. ఈ రెండు కూడా కావ్యానికి ఉన్నటువంటి ప్రయోజనాలు. కావ్యాన్ని ఎందుకు రచిస్తారు అంటే పాఠకులకి ఆనందాన్ని కలిగించడానికి, పాఠకులకు ఉపదేశించడానికి కావ్యాలని రచిస్తారు. ఈ ఉద్దేశంతో వెలువడ్డవే ప్రాచీన కావ్యాలు అన్నీ కూడాను. ఇంతకీ సాహిత్యము అంటే ఏంటి? సకల శాస్త్ర విషయాలతో కూడుకున్నదే సాహిత్యము అని చెప్పుకున్నాం. సాహిత్యానికి సమాజానికి రెండింటికి కూడాను అవినాభావ సంబంధం ఉంది. ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి అని చెప్పుకున్నాం. సాహిత్యము సమాజంలోంచి వస్తుంది, సమాజము సాహిత్యం మీద ఆధారపడుతుంది. కాబట్టి రెండిటికి ఏముంది? అవినాభావ సంబంధం ఉంది. అయితే ఒక సాహిత్య రచనను అంచనా వేయాలి అంటే అది ఏ కాలం నాటిది, అప్పుడు ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి అన్నది మనం తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకుంటేనే ఆ సాహిత్యాన్ని, ఆ రచనను మనం అంచనా వేయగలుగుతాము. సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందా అంటే చేస్తుంది అనడానికి ప్రబల ఉదాహరణలు ఏంటిది? రామాయణ, భారత, భాగవత, భగవద్గీతలు. భారతంలో భాగమే భగవద్గీత కూడా కదా. ఇవే మానవుల్ని ప్రభావితం చేసేటువంటివి అనడానికి ప్రబల నిదర్శనాలు. అంతేకాకుండా ఇవి ప్రాచీన కాలం నాటివి. ప్రాచీనం నుండి ఆధునికం వరకు కూడాను ఇవి చదవని వాళ్ళంటూ ఉండరు. అయితే ఆధునిక సాహిత్యాన్ని తీసుకున్నప్పుడు శ్రీశ్రీ రచనలు, గురజాడ రచనలు, స్త్రీవాద సాహిత్యము, దళితవాద సాహిత్యము కొత్త కొత్త కోణాల్ని, కొత్త కొత్త ఆలోచనల్ని ఆవిష్కరింపచేస్తూ సమాజాన్ని మారుస్తుంది. అయితే ఆధునిక కవిత్వం ఆవిర్భవించడానికి కారణాలుగా మనం దేన్ని చెప్పుకున్నాం? పాశ్చాత్య సంస్కృతిని. ఈ పాశ్చాత్య సంస్కృతి అంటే ఏమని అనుకున్నాం? పాశ్చాత్యులు అంటే ఎవరు? ప్రాచ్య ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు పాశ్చాత్యులు. ప్రాచ్యము అంటే తూర్పు ప్రాంతం నుండి, మనకు యూరోపియన్ కంట్రీస్ నుండి వచ్చినటువంటి వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు కదా. ఆ సంస్కృతి అన్నది మనకు ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 1875 నుంచి వాళ్ళ ప్రభావం మన మీద ఎక్కువగా పడడం ప్రారంభమైంది. దానికి కారణం ఏంటి అంటే మెకాలే ప్రవేశపెట్టినటువంటి ఇంగ్లీష్ విద్యా విధానం. నా వాయిస్ క్లియర్గానే ఉందా? రీసౌండ్ ఏమన్నా వస్తుందా? క్లియర్గా ఉందమ్మా? మెకాలే ప్రవేశపెట్టినటువంటి ఇంగ్లీష్ విద్యా విధానం వల్ల భారతీయులు తమ సాంప్రదాయ విద్యను విడిచిపెట్టేసి ఏం చదువుకోవడం మొదలుపెట్టారు? ఇంగ్లీష్ను చదువుకోవడం మొదలుపెట్టారు. దానివల్ల కొత్తవైనటువంటి ఆలోచన ధోరణులు వాళ్ళలో కలగడం ప్రారంభించాయి. అలా దాని ప్రభావం వల్ల సాహిత్యంలో సాంఘికంగా కూడాను సంస్కరణలు అన్నవి జరగాలి అనేసి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. మన భారతదేశంలో ఉండేటువంటి మూఢాచారాలని రూపుమాపడానికి వాళ్ళు బాగా కృషి చేశారనమాట. అలా కృషి చేసిన వాళ్ళల్లో మొదటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు? రాజా రామ్మోహన్ రాయ్. ఆ తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వివేకానందుడు. మన దగ్గరికి వచ్చేసరికి అంటే తెలుగుదేశం దగ్గరికి వచ్చేసరికి ఆంధ్ర ప్రాంతంలో ఎవరు? కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ గారు. వీళ్ళందరూ కూడాను సంఘ సంస్కరణ మూలంగా ఎన్నో సంస్కరణలు చేశారు, సంఘాన్ని సంస్కరించారు అన్నమాట. మన సంస్కృతిలో కూడా మార్పులు రావాలి అని చెప్పేసి వాళ్ళు చాలా కృషి చేశారు. ఆ కృషి ఫలితమే స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజం. ఆర్య సమాజం ఏం చెప్తుంది? భగవంతుని ఆరాధించండి కానీ అది విగ్రహాల రూపంలో కాదు అని చెప్తుంది.
విగ్రహారాధనను ఖండించారు, కానీ భగవదారాధనను వీళ్ళు సమర్థించారు. భగవంతుణ్ణి ఆరాధించాలి అని చెప్పారు, విగ్రహారాధనని ఖండించారు. అట్లానే మహారాష్ట్రలో ఏర్పడ్డటువంటి ప్రార్థనా సమాజం ఎప్పుడు 1870లో దీన్ని ఎవరు స్థాపించారు? గోవింద రణడే, తిలక్ లాంటి వాళ్ళు స్థాపించేసి ప్రజల్లో మార్పుకు అండగా నిలిచారు. పడ్డటువంటి దివ్య జ్ఞాన సమాజం యొక్క అనుబంధ శాఖ మద్రాసులో ప్రారంభించారు. ఎవరు? అని బీసెంట్. ఇదే ఎప్పుడు 1879లో. ఈ దివ్య జ్ఞాన సమాజ శాఖనే ఆ తర్వాత హోమ్ రూల్ ఉద్యమానికి మూలమయ్యింది. ఆ తర్వాత ఆంగ్ల విద్యా ప్రభావం వల్ల భారతదేశంలో ఎన్నో హిందూ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కూడా స్థాపితమయ్యాయి. అందులో ఒక ఉదాహరణనే ఏంటిది? బనారస్ హిందూ యూనివర్సిటీ. ఆ తర్వాత హిందూ పునరుజ్జీవన ఉద్యమం బ్రిటిష్ వాళ్ళ ప్రభావాలకి లోను కాకుండా భారతీయ సంస్కృతిని కాపాడడానికి గాను మొదలైనటువంటి ఉద్యమమే ఏంటిది? హిందూ పునరుజ్జీవన ఉద్యమం. మనం హిందువుల్లాగా మన జాతిని నిలబెట్టుకుందాము అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత దీనివల్ల పాత భావాలు, మూఢనమ్మకాలు, సనాతన ఆచారాలు బలహీనపడ్డం మొదలైంది. కొత్త భావాలతోటి, మూఢనమ్మకాలు లేకుండా సంస్కరణ దృష్టితోటి ఏం ప్రారంభమైంది? హిందూ పునరుజ్జీవన ఉద్యమం అన్నది స్టార్ట్ అయింది. ఆ తర్వాత పరాయి పాలనను కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. దేనివల్ల? ఈ సంస్కరణోద్యమాలు ఎక్కువగా రావడం వల్ల, నిమ్న జాతి ఉద్ధరణ జరగడం వల్ల, అస్పృశ్యతని నివారించడం వల్ల, అక్షరాస్యులుగా ప్రజలని మార్చడం వల్ల, ఇవన్నీ కూడాను దేనికి మూలమయ్యాయి? దేశీయ ఉద్యమానికి మూలమయ్యాయి. అంటే ఏంటి? మా భారతదేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, విదేశీయులు పరిపాలించాల్సిన అవసరం లేదు అనేటువంటి భావన భారతీయుల్లో మొదలైంది. ఆ తర్వాత గ్రంథాలయోద్యమం కూడా బాగా విస్తరించింది. ఈ గ్రంథాలయోద్యమానికి మూల పురుషుడు తెలుగుదేశంలో ఎవరు? కొమర్రాజు లక్ష్మణ్ రావు గారు. ఈయన ప్రతి ఊర్లో కూడా గ్రంథాలయం ఉండేటట్టుగా అనేకమైనటువంటి మార్పుల్ని చేసినటువంటి వ్యక్తి అన్నమాట. అయితే ఈ పత్రికలన్నీ కూడాను దేనివల్ల స్టార్ట్ అయ్యాయి? ముద్రణా యంత్రం రావడం వల్ల మొదలయ్యాయి. ఈ ముద్రణా యంత్రం పత్రికలకి ఒక నూతన ఒరవడిని అద్దింది. అయితే దాంతో సామాన్యులు కూడా పత్రికల్ని కొని చదువుకోవడం ప్రారంభించారు. దానివల్ల జాతీయ ఉద్యమ దీప్తి పల్లె పల్లెకి, మనిషి మనిషికి వ్యాపించిందనమాట. అయితే ఈ పత్రికలే తర్వాత సాహిత్య సృష్టికి కూడా కారణమయ్యాయి. పెద్ద పెద్ద కావ్యాలు లేకుండా చిన్న చిన్న ఖండకావ్యాలకు ఇవి వేదికలయ్యాయి. ఆధునిక సాహిత్య వ్యాప్తికి, వ్యావహారిక భాషోద్యమానికి వేదికలయ్యాయి. ఏంటివి? పత్రికలు. ఇది నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఇక ఈరోజు ఆధునిక కవిత లక్షణాలు. పాశ్చాత్య దేశాలలోని సాహిత్య ధోరణులైన కాల్పనికవాదాన్ని రొమాంటిసిజం అని కూడా అంటారు. అలానే మానవతావాదం అంటే హ్యూమనిజం ఇలాంటి సిద్ధాంతాలు తెలుగు కవులకు కొత్త చూపును కలిగించాయి. తత్ఫలితంగా ఆధునిక సాహిత్యం ఆవిర్భవించింది. అసలు ఆధునిక సాహిత్యం ఆవిర్భవించడానికి కారణం ఏంటి అంటే ఆంగ్ల సాహిత్యంలో ఉన్నటువంటి రొమాంటిసిజం, హ్యూమనిజం అనేటువంటి ధోరణులు. ఈ రొమాంటిసిజం ని ఏమంటారు? కాల్పనికవాదం అంటారు. అలానే హ్యూమనిజాన్ని ఏమంటారు? మానవతావాదం అంటారు. ఇవి ఆంగ్ల సాహిత్యంలో ప్రారంభమయ్యాయి. మన తెలుగు కవుల్ని, భారతీయ కవుల్ని బాగా ప్రభావితం చేశాయి. వాటి లక్షణాలే. వేటి లక్షణాలు? కాల్పనికవాదం, మానవతావాదాల యొక్క లక్షణాలే ఆధునిక కవితా లక్షణాలుగా ఆవిర్భవించాయి. ఇందులో మొదటిది ఏంటి అంటే ఖండకావ్య ప్రక్రియ. ఖండకావ్యాలు అంటే
19వ శతాబ్దానికి ముందు ఖండకావ్యాలు లేవు. పత్రికలకు ప్రబంధాల వంటి పెద్ద పెద్ద కావ్యాలను ప్రచురించే వీలు లేకపోవడం వల్ల ఆంగ్ల కవిత్వంలోని ఖండకావ్యాలు మన వారిని ఆకర్షించాయి. ఏక వస్తు ఆశ్రయం గల చిన్న కావ్యాలే ఖండకావ్యాలు. ఖండకావ్యము అంటే ఏంటి? ఏక వస్తు ఆశ్రయం అంటే చిన్నగా ఉండడం, ఒకే దాన్ని వివిధ వివిధ రంగాలు లేకుండా కేవలం ఒకే రంగం ఒకే వస్తువుని తీసుకొనేసి చిన్న చిన్న కావ్యాలు రాయడాన్ని ఏమంటారు? ఖండకావ్యాలు అంటారు. ఈ ఖండకావ్యాలు అన్నవి అంతకుముందు లేవు, అన్ని కూడా పెద్ద పెద్ద కావ్యాలే ఉన్నాయి. ఒక వస్తువునే తీసుకొనేసి వాళ్ళు దాంట్లో వివిధ సన్నివేశాలను చొప్పిస్తూ పెద్దగా రాసేవాళ్ళు అనమాట. అయితే దీన్ని ప్రోత్సహించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆంగ్ల ప్రభావం ఒకటి. రెండవది, ఈ పత్రికలు ఉన్నాయి కదా, ముద్రణ సౌలభ్యంతో ప్రారంభమైనటువంటి పత్రికలన్నీ కూడాను సాహిత్యాన్ని ప్రచురించాలి అంటే పెద్దకి పెద్ద కావ్యాలని ప్రచురించడం వీలు కుదరదు. ఎందుకు? స్థలం సరిపోదు కాబట్టి. అందుకోసమే వాళ్ళు చిన్న కావ్యాలని ప్రోత్సహించారు. ఈ చిన్న కావ్యాలకు మార్గదర్శకత్వం ఎవరు? ఆంగ్ల సాహిత్యం. అయితే ఆధునిక సాహిత్య లక్షణాల్లో రెండవది ఏంటిది అంటే ఆత్మాశ్రయ రీతి. ఆత్మాశ్రయము అంటే పాశ్చాత్యులు నవ్య కవితని వస్తు ఆశ్రయ రీతి, ఆత్మాశ్రయ రీతి అని రెండు రకాలుగా పేర్కొన్నారు. మన ప్రాచీన కవిత్వం వస్తు ఆశ్రయ రీతికి చెందినది. పాశ్చాత్య కవిత్వం ఆత్మాశ్రయ రీతికి చెందినది. ఆత్మాశ్రయ రీతిలో కవియే ఆలంబన, విభావము, భక్తి కానీ, రక్తి కానీ, సుఖము కానీ, దుఃఖము కానీ, ప్రణయము కానీ, ప్రళయము కానీ కవియే స్వయంగా అనుభవించి ఆలోచించి సూటిగా కవితాబద్ధం చేస్తాడు. అర్థమైందా? మన ప్రాచీన కవిత్వం అంతా కూడాను ఏ రీతిలో ఉండేది? వస్తు ఆశ్రయ రీతిలో ఉండేది. అంటే ఆబ్జెక్టివ్ పోయిటరీని మన పాశ్చాత్యుల్లో ఎక్కువగా, మన ప్రాచీన కవులు ఎక్కువగా ఆశ్రయించారు. కానీ ఆధునిక కవితా లక్షణం ఏంటిది? ఆత్మాశ్రయ రీతి. ఆత్మాశ్రయము అంటే ఏదైనా సరే తాను అనుభవించాలి, ముందు ఆ ఫీలింగ్ ని తాను పొందాలి, పొందిన ఫీలింగ్ ని బయటికి చెప్పడం అనమాట. అయితే ఇది అనువాదాల్లో కనిపించదు, ఆ ఫీలింగ్ అంతగా కనిపించదు మనకి అనువాదాల్లో. ఎందుకు అంటే అనువాదం చేసినటువంటి మొదటి రచనను చేసినటువంటి వ్యక్తి తాను ఫీల్ అవుతూ చేయొచ్చు, కానీ అనువాదం చేసిన వాళ్ళు ఆ విషయాన్ని అంతగా ఫీల్ అవ్వలేరు కదా. అందుకోసం అనేసి మన ప్రాచీన కవిత్వంలో ఏముంది? ఆబ్జెక్టివ్ పొయట్రీ ఉంది. కానీ నూతన కవితా లక్షణాల్లో మాత్రం ఉన్నదేంటిది? ఆత్మాశ్రయ రీతి. ఏది అయినా సరే, ప్రణయమైన, ప్రళయమైన, సుఖమైన, భక్తి అయినా, రక్తి అయినా, ఏదైనా సరే కవి తాను అనుభవించేసి ఆ అనుభూతుల్ని, కల్పనల్ని హృదయంలోంచి బయటికి తీసుకొని వస్తాడు. అంతర్ముఖీనం మొదలైనవి ఆత్మాశ్రయ లక్షణాలు. ఆత్మాశ్రయ లక్షణాలు ఏంటివి? అనుభూతులు, కల్పనలు, హృదయమదనం, అంతర్ముఖీనం, ఇవన్నీ కూడాను ఆత్మాశ్రయ లక్షణాలు. అర్థమైందా? ఆత్మాశ్రయ రీతి అంటే ఏంటి? ఆత్మాశ్రయం అంటే ఏంటి? అమ్మాయిలు, ఆత్మాశ్రయ రీతి అంటే ఏంటి? తర్వాత మూడవది వస్తు నవ్యత. ప్రాచీన కవిత్వంలోని వస్తువు ఎక్కువగా పురాణాల నుండి, కావ్యాల నుండి గ్రహించిందే అయి ఉంటుంది. పైగా అగ్రవర్ణాలకు సంబంధించిన పాత్రలు, దేవతల పాత్రలే ఎక్కువ. ప్రాచీన కవిత్వంలో ఏముంటుంది? ఎక్కువగా వస్తువులన్నీ కూడాను పురాణాల నుంచి తీసుకున్నవే ఉంటాయి. పైగా అగ్రవర్ణాలకి సంబంధించిన పాత్రలు, దేవతల పాత్రలే మనకు ఎక్కువగా పురాణాల్లో కనిపిస్తాయి. కానీ చాలా తక్కువ, కొన్ని కావ్యాల్లో సామాన్యులు కూడాను, మామూలు వ్యక్తులు కూడాను ఏమయ్యారు? కథానాయకులయ్యారు. ఉదాహరణకి మనం ఆముక్త మాల్యదని తీసుకుంటే అతి సామాన్యుడైనటువంటి మాలదాసరిని గొప్ప పండితుడిగా చూడడం కనిపిస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. సరే, ఆధునిక కవిత్వంలో చాలా మటుకు దేశానికి, సమాజానికి సంబంధించిన కథలు, అంశాలు ఉంటాయి. క్రింది వర్ణాలకు చెందిన పాత్రలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో స్త్రీల అంగాంగ వర్ణనల కన్నా అంతరంగ వర్ణనలకే ప్రాధాన్యం ఎక్కువ. ఇదంతా
వస్తు నవ్యతకు సంబంధించిన విశేషం. అయితే ఆధునిక కవిత్వంలో ఎక్కువగా దేశానికి సమాజానికి సంబంధించిన కథలే ఉంటాయి. అంటే నడుస్తున్న సమాజం గురించే ఎక్కువగా కథలు రాశారు. ఊహల కన్నా కూడాను వాస్తవాలకు వీళ్ళు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు మాత్రమే ప్రధాన పాత్రలుగా ఉండాలనే దాన్ని వ్యతిరేకించారు. సామాన్యులు, స్త్రీలు, ఆ దళితులు వీళ్ళందరినీ కూడాను వాళ్ళ కవితల్లో, నాటకాల్లో, కావ్యాల్లో పాత్రలుగా చేసుకున్నారు. అయితే స్త్రీలని బాగా వర్ణించడం అన్నది మనం ప్రబంధాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ స్త్రీల వర్ణన కన్నా అంగాంగ వర్ణనలు అంటే శారీరక వర్ణన కన్నా కూడాను ఆమె మనస్సుకి ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భావ నవ్యత. భావ నవ్యత అంటే ప్రాచీన కవిత్వంలో కథా ప్రాధాన్యం కన్నా కల్పన ప్రాధాన్యమే మిన్న. వర్ణనలు తప్పనిసరి అని భావించడం వల్ల ఊహా విహారం చేశారు. కృత్రిమమైన భావనలు ఎక్కువగా ఉంటాయి. భావాల్లో కూడా నవ్యత లేదు. ప్రాచీన కాలంలో అన్ని కూడాను కృత్రిమమైనటువంటి భావాలే ఉన్నాయి. అన్ని ఊహల్లోంచే వాళ్ళు కవిత్వాన్ని రాశారు. ఎప్పుడు? ప్రాచీన కాలంలో. ఇక ఆధునిక లక్షణం ఏంటి అంటే ఆధునిక కవిత్వంలో ఈ లక్షణాలకు అవకాశం లేదు. అనుభవంలోకి రాని భావాలు చాలా తక్కువ. కొత్త భావనలు, వర్ణనలు చేశారు. విన్నదానికన్నా కన్నదానికే ప్రాధాన్యం ఇచ్చారు. కృత్రిమమైన భావజాలం భావ కవిత్వంలో కొద్దిగా కనిపిస్తుంది. కొద్ది మంది మాత్రమే ఊహల్ని జోడించారు. కానీ చాలా మంది కూడాను ఏం చేశారు? వాళ్ళు అనుభవించిందే రాశారు. కృష్ణ శాస్త్రి లాంటి కొందరు అంటారు, దిగిరాను దిగిరాను దివి నుండి భూమికి అనేసి. తాను స్వర్గలోకంలో ఉన్నట్టు ఆ స్వర్గం నుంచి భూమి మీదకి రానట్టుగా ఆయన ఊహించుకుంటాడు అనమాట. భూమి మీద అంతా నరకమే ఉంది, నేను స్వర్గంలో సుఖాలను అనుభవిస్తున్నానంటాడు. కొందరు కవులు మాత్రం ఊహా ప్రేయసులు అంటే వాళ్ళకు ఊహల్లోనే వాళ్ళ ప్రేయసులని వర్ణించారనమాట. కృష్ణశాస్త్రిని తీసుకుంటే ఆయన ఊహా ప్రేయసి ఊర్వశి. అర్థమైందా? ఇది భావ కవిత్వంలో మనకు ఎక్కువగా కనిపించేటువంటి నవ్యత అన్నమాట. ఇక శైలి నవ్యత. శైలి అంటే రచనా పద్ధతి. ప్రాచీన కవిత్వంలో ఇక్కడ ఏం చెప్తున్నాను, ప్రాచీన కవిత్వంలో ఎలా ఉండేది, ఆధునిక కాలంలో ఎలా ఉంది, అర్థమైందా? రెండింటికి కూడాను భేదాలు మనం ఇక్కడ చదువుకుంటున్నాం, చెప్తున్నాను. ప్రాచీన కవిత్వంలో పాండిత్య ప్రదర్శన ఎక్కువ. శ్లేషలు, ద్వర్ది కావ్యాలు, గర్భ బంధ పద్ధతులు ఎక్కువ. పదాడంబరం ఎక్కువ. దీర్ఘ సమాస ప్రయోగము కనిపిస్తుంది. వారు వ్యాకరణ చట్రంలో ఇరుక్కుపోయారు. అర్థమైందా? ప్రాచీన కవిత్వంలో ఏముంటాయి? ఎక్కువగా శ్లేషలు ఉంటాయి, ద్వర్ది కావ్యాలు ఉంటాయి. శ్లేష అంటే ఒక పదానికి అనేక అర్థాలు రావడం. మనం శ్లేషాలంకారం చదువుకున్నాం కదా. శ్లేష అంటే ఏంటి? ఒక పదానికి అనేక అర్థాలు రావడం. ద్వర్ది కావ్యాలు అన్నా కూడాను మన ఒక భావనలో ఒక రామాయణం చదివేటప్పుడు రామాయణంతో పాటు భారత కథను కూడా మనం అందులో దర్శించవచ్చు. దాన్ని ద్వర్ది కావ్యాలు అంటారు. అంటే ఒకే కావ్యంలో రెండు దర్శనాలు జరుగుతాయి, దాన్ని ద్వర్ది కావ్యాలు అంటారు. ఆ తర్వాత గర్భ బంధ పద్ధతులు, చిత్ర కవిత్వము, ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు క్లాసుల్లో చెప్పాను. ఖడ్గము లాంటి వాటిల్లో, రథము లాంటి వాటిల్లో కవిత్వాన్ని రాసేసి దాన్ని రథబంధ కవిత్వము అనేసి, ఖడ్గ కవిత్వము అని చెప్పేసి ఇలాగ రకరకాల విన్యాసాలు చేశారు కవిత్వంతో. అంతేకాకుండా పదాడంబరం ఎక్కువ. పెద్ద పెద్ద సమాసాలని వాడేవాళ్ళు. ఎంతగా తెలియకపోతే, సామాన్యులకు తెలియకపోతే ఆ పదాలకి అంత విలువ అని భావించే వాళ్ళు అనమాట. దీర్ఘ సమాస ప్రయోగము కనిపిస్తుంది. వారు వ్యాకరణ చట్రంలో ఇరుక్కుపోయారు. భావం కన్నా కూడాను నియమోల్లంఘన జరగకూడదు, ఛందస్సును పాటించాలి అనేటువంటి వ్యాకరణ చట్రంలో వాళ్ళు ఇరుక్కుపోయారు. దానివల్ల వాళ్ళకి ఏం జరిగింది? పాండిత్య ప్రదర్శనే జరిగింది, కానీ భావ ప్రదర్శన వాళ్ళు చేయలేకపోయారు. ఇక ఆధునిక యుగంలో శైలిని ఎలా చేశారు, శైలిని ఎలా పాటించారు అంటే ఆధునిక కవిత్వంలో శైలి సారల్యం కనిపిస్తుంది. కొత్త పదబంధాలు, ఉపమానాలు ఉంటాయి. వ్యాకరణ నియమోల్లంఘన మరొక లక్షణం. పదాడంబరం తక్కువ. సంస్కృతం కన్నా తెలుగుకే ప్రాధాన్యం ఇచ్చి వాడుక భాషకు పట్టం కట్టారు.
ఆధునిక కవిత్వంలో ఏం కనిపిస్తుంది? ఎక్కువ పెద్ద పెద్ద పదాలను ఉపయోగించలేదు, వాడుక భాషని ఉపయోగించారు, చిన్న చిన్న పదాలను తీసుకున్నారు, ఎక్కువగా సామాన్యమైనటువంటి ఉపమానాలను తీసుకున్నారు. ఇంకా ప్రధానమైనది ఏంటంటే వ్యాకరణ నియమోల్లంఘన. వ్యాకరణ నియమాలను వాళ్ళు ఏమీ పెట్టుకోలేదు, వాళ్ళకు అనిపించిందే నలుగురికి చెప్పారు. సంస్కృతం కన్నా కూడాను వాళ్ళు దేనికి ప్రాధాన్యం ఇచ్చారు? దేనికి ప్రాధాన్యం ఇచ్చారు? ఉన్నారా లేరా? ఫోన్లు పక్కన పెట్టి ఎక్కడికన్నా వెళ్ళారా? ఉన్నాం మేడం. మరి మాట్లాడండి. మరి మాట్లాడండి. దేనికి ప్రాధాన్యం ఇచ్చారు? మీకు పీపీటీ కనిపిస్తుంది కదా? అనిపిస్తుందా మేడం? ఎస్ మరి మేడం. చెప్పండి. వాళ్ళు దేనికి ప్రాధాన్యం ఇచ్చారు? వాడుక భాషకి. సంస్కృత పదాల కన్నా కూడా వాడుక భాషలో ఉన్న పదాలని వాళ్ళు ఎక్కువగా ఉపయోగించారు. ఇక కవితా రచనలో నవ్యత. ఆధునిక కవులు మార్గ కవిత్వాన్ని ప్రోత్సహించలేదు. మార్గ కవిత్వము అంటే సంస్కృత భూయిష్టమైంది, అంటే సంస్కృత పదాలు ఎక్కువగా కలిగినటువంటిదే మార్గ కవిత్వము. ఆ మార్గ కవిత్వాన్ని ప్రోత్సహించలేదు. దేశీ కవితా రచనకు ప్రాముఖ్యం ఇచ్చారు. గేయ కవితా రచనకు ఆధునిక కవిత్వంలో ఆదరణ, గౌరవం కల్పించబడింది. మాత్రా ఛందస్సుకు ప్రాచుర్యం లభించింది. నేను చెప్పాను కదా, గురజాడ మీకు మొన్న ఫస్ట్ సెమ్ లో ఛందస్సు చెప్పేటప్పుడు ముత్యాల సరాలు ఛందస్సు చెప్పాను కదా. ఈ ముత్యాల సరాలు ఛందస్సు దేంతో ఏర్పడ్డది? మాత్రా ఛందస్సుతో ఏర్పడ్డటువంటిది. దీనికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్పలమాలలు, చంపకమాలల కన్నా కూడాను మాత్రా ఛందస్సులకు వాళ్ళు ప్రాముఖ్యం ఇచ్చేసి కవితా రచనలు చేయడం మొదలుపెట్టారు. ప్రక్రియా బాహుల్యం. కవిత్వం ప్రజల్లోకి వెళ్ళాలని వివిధ ప్రక్రియల్ని ఆశ్రయించారు. ఖండకావ్యం, పారెడీ, ఎలిజీ వంటి ప్రక్రియల్ని ఆధునిక కవులు ఆశ్రయించారు. వచన కవిత అనే ప్రక్రియ బహుముఖాలుగా విస్తరించడానికి ఆధునిక కవులే మూల కారణం. కవిత్వం అన్నది ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి వాళ్ళు కూడాను దీని గురించి మాట్లాడుకోవాలి అనేసి వీళ్ళు రకరకాల ప్రక్రియల్ని ఆశ్రయించారు. ఆ ప్రక్రియల్లో ఒకటి ఖండకావ్యం, పారెడీ. పారెడీ అంటే ఏదైనా పాత విషయాన్ని అనుసరిస్తూ కొత్తగా అదే స్టైల్లో రాయడం అన్నమాట పారెడీ అంటే. నేను రేపు మీకు ఒక పారెడీ పాట వినిపిస్తా. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? శ్రీశ్రీ రచించినటువంటి మహాప్రస్థానానికి పారెడీగా రుక్మిణీనాథ శాస్త్రి, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అనే ఆయన పారెడీ కావ్యాన్ని రచించాడు. పారెడీ అంటే వాళ్ళను అనుసరిస్తూ ఇంకొక దాన్ని రాయడం అన్నమాట. అయితే పారెడీలో ఎక్కువగా ఏముంటుంది? హాస్యం ఉంటుంది, వ్యంగ్యం ఉంటుంది పారెడీలో. అలా అంటే ఎలిజీ అన్నది కూడాను ఆంగ్ల కవితా ప్రక్రియ నుంచి తీసుకున్నటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. వీళ్ళందరూ కూడా వాటిని ఆశ్రయించారు. అంతేకాకుండా బాగా వచన కవిత్వానికి ప్రాముఖ్యం ఇచ్చారు. ఈ వచన కవిత్వంలో బాగా కవిత్వం రాసినటువంటి వ్యక్తిగా శేషేంద్రని చెప్పుకోవచ్చు. ఈయన రాసినటువంటి ఆధునిక మహాభారతం అంతా కూడాను వచన కావ్యంలోనే నడిచింది, ఆధునిక వచనంలోనే నడిచింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ శేషేంద్ర రచించినటువంటి ఆధునిక మహాభారతము నోబెల్ ప్రైజ్ కు కూడా నామినేట్ కావడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా పల్లీజన కవిత్వం, దేశభక్తి కవిత్వం, సంఘ సంస్కరణ కవిత్వం, భక్తి కవిత్వం వంటి శాఖలు కూడా వెలిసి ప్రాచుర్యం పొందాయి. కొంతమంది దేశభక్తి కవిత్వాన్ని రచిస్తే కొంతమంది సంఘ సంస్కరణ కవిత్వాన్ని రచించారు, ఇంకా కొంతమంది భక్తి కవిత్వాన్ని కూడా రచించారు. అలాగా ఆధునిక సాహిత్యంలో వివిధ ప్రక్రియలు, వివిధ శాఖలు కూడా వెలిసాయి. ఆధునిక కవిత్వానికి ఆద్యులుగా గురజాడ, రాయప్రోలులను చెప్పవచ్చు. ఇక్కడ మీకు వీళ్ళ ఫోటోలు ఉన్నాయి. కందుకూరితోటే ఆధునిక సాహిత్యం అన్నది ప్రారంభమైంది. కందుకూరి, రాయప్రోలును ఇద్దరిని కూడాను ఆధునిక సాహిత్య యుగకర్తలుగా భావిస్తారు. ఎవరెవరిని? గురజాడని, రాయప్రోలు సుబ్బారావుని. ఈయన గురజాడ అప్పారావు. ఎవరైనా ఏం రాశారు? గురజాడ అప్పారావు. ఈ మొట్టమొదటి ఉన్నాయన కందుకూరి వీరేశలింగం గారు.
కందుకూరి వీరేశలింగం గారు ఏం రచించారు? సరస్వతి నారద సంవాదం అనేటువంటి కావ్యాన్ని రచించారు అని చెప్పాను కదా. ఈయన కూడా మొట్టమొదట ప్రబంధ కవుల్ని అనుసరిస్తూ రచనలు చేసినా కూడాను సరస్వతీదేవి నారదుని దగ్గర విలపిస్తూ ఇవి ఆడంబరాలన్నీ పదాడంబరాలన్నీ నాకు అవసరం లేదు అని చెప్పి ఏడ్చింది అనేసి కందుకూరి గారు ఏం రాశారు అని చెప్పాను? సరస్వతి నారద విలాపం అనేటువంటి కావ్యాన్ని రాశారు. అయితే వ్యావహారిక భాషలో ఆ ప్రక్రియలన్నిటిని కూడా మొదలుపెట్టినటువంటి వ్యక్తి కందుకూరి వారైతే వాటిల్లో కథానిక అనేటువంటి ప్రక్రియను మొదలుపెట్టినటువంటి వ్యక్తి గురజాడ. కొత్త భావాలతోటి నూతన పద్ధతులతోటి కవిత్వ రచన చేసినటువంటి వాళ్ళు రాయప్రోలు సుబ్బారావు గారు. ఈయన రాసింది రాయప్రోలు సుబ్బారావు తృణ కంకణం, ఆధునిక భావాలు కలిగినటువంటి కావ్యం అన్నమాట. తృణ కంకణం, తృణము అంటే గడ్డిపోచ, కంకణం అంటే చేతికి కట్టుకునేది అనమాట. గడ్డి పోచతోటి ఒక కంకణం లాగా చేసేసి కావ్య నాయిక కథానాయకుడికి చేతికి తగిలిస్తుంది అనమాట. దాన్ని తృణ కంకణం అనే పేరుతోటి ఒక మంచి కావ్యంగా రాశారు. అంతా అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఒకరోజు తృణ కంకణం కావ్యాన్ని గురించి చెప్తాను. అలానే గురజాడ రాసినటువంటి దిద్దుబాటులో కూడాను ఒక స్త్రీ తన భర్తని ఎలా మార్చుకుంది అనే ఆధునిక విషయం కనిపిస్తుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ అయిపోయింది కాబట్టి తృణ కంకణం గురించి కొద్దిగా చెప్పుకుందాం. ఓకేనా? ఓకే మ్యామ్. తృణ కంకణంలో కథానాయిక పేరు లలిత. ఆమె ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అనమాట, ఇష్టపడుతుంది. ఆ అబ్బాయి కూడా ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఆ రోజుల్లో పెద్దలు ఏం చేశారు, వాళ్ళ వివాహాన్ని అంగీకరించలేదు. అంగీకరించక ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తారు అనమాట. పెళ్లి చేసేస్తే ఇంకా వాళ్ళిద్దరూ కూడాను ఒక తోటలో కలుసుకోవాలి అనుకుంటారు. ఇద్దరు కలుసుకుంటారు. పెళ్ళై వచ్చినటువంటి ఆ అమ్మాయిని అతడు చాలా గౌరవంగా చూస్తాడు. ఆ అమ్మాయి కూడాను మొన్నటి వరకు మనం ప్రేమికులమైనా కూడాను ఇప్పుడు నాకు పెళ్ళయింది కాబట్టేసి నిన్ను నేను సోదరునిగా భావిస్తున్నాను అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి గడ్డిని తెంపేసి దాన్ని కంకణంలా అల్లేసి సోదరి భావంతో అతన్ని సోదరునిగా భావిస్తూ ఆయన చేతికి కంకణాన్ని కడుతుందన్నమాట. ఇదే తృణ కంకణం కావ్యంలోని వస్తువు. ఇక దిద్దుబాటు అనే కథని తీసుకుంటే దిద్దుబాటులో కూడాను ఆ కథానాయిక భర్తకి చాలా మంచి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆనాటి సమాజం యొక్క ప్రభావం వల్ల ఎక్కువగా ఇతర స్త్రీలతోటి తిరగడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. తన భర్తని ఎలా అయినా మార్చుకోవాలి అని చెప్పేసి ఒక లెటర్ రాసి పెట్టేసి ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయినట్టుగా నాటకం ఆడుతుంది అనమాట. ఇంట్లో పని చేసి అతని సహాయంతో నాటకం ఆడుతుంది అనమాట. అలా భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది అని తెలిసేసరికి భార్య గురించి విలపిస్తాడు ఆయన. భార్య యొక్క వాల్యూ అన్నది ఏంటో ఆయనకు అక్కడ తెలుస్తుంది అనమాట. తెలిసిన తర్వాత ఇంకా నేను మారిపోయాను, నా భార్యను బాగా చూసుకుంటాను అనేసి చెప్తాడు అతడు. చెప్పినప్పుడు ఆ భార్య అదంతా కూడాను మంచం కింద దాక్కొనేసి వింటుంది అనమాట. తన భర్త మారిపోయాడు అని చెప్పేసి మంచం కింద నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి అక్కడ ఎవరిని చూస్తుంది, తన భర్తను చూసిన తర్వాత ఆయన సంతోషపడతాడు. అప్పటి నుంచి అతను మారిపోతాడు అనమాట. అంటే తన భర్తని ఒక స్త్రీ ఎలా దిద్దుకుంది అన్నదే మనం ఎందులో చూస్తాం, దిద్దుబాటు కథానికలో చూస్తాం. వీటిని మనం ఆధునిక కవిత్వానికి ఆద్యమైనటువంటి ప్రక్రియలుగా చెప్పుకోవచ్చు. రాయప్రోలు రాసినటువంటి తృణ కంకణమేమో కావ్యం, పద్య కావ్యం, సరళమైనటువంటి పద్యాలతో రాసినటువంటి కావ్యం అన్నమాట. ప్రాచీన కవిత్వ పోకడలు లేకుండా, భాషాడంబరాలు లేకుండా రాసినటువంటి కావ్యము తృణ కంకణము. నూతనమైనటువంటి భావాలతోటి, అలానే వ్యవహారిక భాషలో సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి దాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు? గురజాడ అప్పారావు గారు. ఓకేనా? దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ నా ప్రెజెంటేషన్ కనిపించట్లేదా? పీపీటీ కనిపించట్లేదమ్మా?
కనిపించట్లేదా? ఎందుకు మరి ఆగిపోయింది? ఓకే, ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు ఇందాక చూసారా గురజాడ రాయప్రోలు వాళ్ళని చూపించినప్పుడు కనిపించిందా? కనిపించింది మ్యామ్. అది కూడా ఇంకా బయటకు వచ్చింది, మళ్ళీ రావట్లేదు. నెట్ స్లో అవ్వట్లేదా? నెట్ స్లోగా ఉంటే కూడా అవుద్ది. నేను బయటకు వచ్చేసాను. అమ్మాయి, నా మాటలు వినిపిస్తున్నాయా? Yes, ma'am. నెట్ ఎందుకు ఆగిపోయిందిరా? నాకు స్క్రీన్ రావట్లేదు. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన విషయాల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మ్యామ్. లేవా? ఎవరికి ఏం లేవా? డౌట్స్ ఏం లేకపోతే క్లోజ్ చేసేసుకుందాం. మేడం, ఇది వెనక్కి వెళ్ళట్లేదు. దీన్ని నేను రికార్డింగ్ ఎలా ఆఫ్ చేయాలి మరి? రికార్డింగ్ ఎలా ఆఫ్ చేయాలి? ఇక్కడ ఇది వెళ్ళట్లేదు వెనక్కి. యూఆర్ ఆఫ్లైన్ అని వస్తుంది. అది రికార్డింగ్ ఎలా ఆగిపోతుంది? మీరు ఇక్కడ ఆఫ్ చేయండి. అక్కడ రికార్డ్ చేసి అక్కడ రికార్డ్ చేసి ఇందులో రికార్డింగ్ ఆప్షన్ లేదు కదా. ఇదే ఇదే గూగుల్ మీట్. నెట్ పని చేసి ఇంకేం చేస్తుంది?